పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలతో చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ విషయం అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. తమ వద్ద ఉన్న చమురు నిల్వలను విడుదల చేసేందుకు సిద్ధమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాన్తో యుద్ధం కారణంగా పెరిగిన చమురు ధరల్ని తగ్గించేందుకు తమ ప్రభుత్వం చమురు నిల్వల్ని ఉపయోగించుకుంటుందని తెలిపారు. ఇప్పుడు ఈ నిల్వల నుంచి 172 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే వారం నుంచి ఇది ప్రారంభమవుతుందని, మొత్తం విడుదలకు దాదాపు 120 రోజుల సమయం పడుతుందని స్పష్టం చేశారు. అలాగే ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన సంస్థ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. పెద్ద మొత్తంలో చమురు నిల్వలను విడుదల చేసేందుకు అంగీకరించింది. అత్యవసర నిల్వల నుంచి 400 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేయనున్నట్లు తెలిపింది. 32 సభ్య దేశాలు ఇందుకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన సమయంలో కూడా యుఏఈ 182.7 మిలియన్ బ్యారెళ్ల చమురును విడుదల చేసింది.